నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇవి మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం. అయితే చాలా మందిలో ఉన్నా కూడా ఐడెంటిఫై చేయలేం. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరిలో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ నుంచి కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్ డాక్టర్ రామినేని నాగతేజస్విని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? అంటే మనం చాలా అరుదుగా వింటూ ఉంటాము, దీని గురించి జనరల్ గా మనకి ప్రజలకు ఎక్కువగా తెలియదు. అసలు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి? సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కింద చాలా రకాల వంటి జబ్బులు ఉంటాయి. ఓవరాల్ అసలు ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఒక రక్షణ వ్యవస్థ. మన బయట నుంచి వచ్చే క్రిముల నుంచి మనల్ని కాపాడడానికి, పోరాడడానికి మనలో ఉంటుంది, పనికొస్తుంది. కాకపోతే ఈ రక్షణ వ్యవస్థ తప్పుగా ప్రవర్తించినప్పుడు, అంటే మన ఓన్ బాడీ టిష్యూస్నే ఫారెన్ అనుకుని వాటినే అటాక్ చేస్తున్నప్పుడు వచ్చే కండిషన్స్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. వీటిల్లో కామన్గా మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎక్కడైతే జాయింట్స్ నొప్పులు, వాపులు, స్టిఫ్గా అవ్వడం, పోను వంకర్లు అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిసే కాకుండా ఆటోఇమ్యూన్ డిసీజెస్ కింద ఇంకా చాలా రకాలైనటువంటి జబ్బులు ఉంటాయి. దీంట్లో నెక్స్ట్ కామన్గా చూసేది లూపస్ అంటాం, సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్. ఆడవాళ్ళలో ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం. వీళ్ళల్లో మళ్ళీ కీళ్ళ నొప్పులు, చర్మం మీద మచ్చలు, ర్యాషెస్ లాంటివి రావడం, నోట్లో పుండ్లు, అలసట, జ్వరం తగ్గకపోవడం, జుట్టు రాలిపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. రేర్గా ఈవెన్ జాగ్రెన్స్ అని, ఎక్కడైతే సలైవా ఉత్పత్తి, కంట్లో నీరు ఉత్పత్తి తగ్గిపోతుంది, వీళ్ళలో కూడా మళ్ళీ సేమ్ కీళ్ళ నొప్పులు, అలసట, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ సిస్టమిక్ స్క్లీరోసిస్, చర్మం గట్టిపడిపోతూ ఉంటుంది, ఊపిరితిత్తులు కూడా గట్టిపడతాయి, దగ్గు, ఆయాసంలా ప్రజెంట్ చేయొచ్చు. మగవాళ్ళల్లో కామన్గా స్పాండైలో ఆర్థరైటిస్ అని చూస్తుంటాం. వీళ్ళలో ఏంటంటే నడుం నొప్పితో పాటు మోకాలు నొప్పులు, హిప్ జాయింట్ పెయిన్, మెడ నొప్పి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిసీజెసే. ఏ జాయింట్ ఇన్వాల్వ్ అయింది, ఇంకేం సిమ్టమ్స్ ఉన్నాయి, వీటి బట్టి ఎటువంటి జబ్బు, ఏమేం పరీక్షలు చేయాలి అన్నవి తెలుసుకోవచ్చు. ఓకే, అయితే అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన శరీరం మనకే వ్యతిరేకంగా పనిచేయడం కదా మేడం, ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఎలాంటి టైంలో, అంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది అందరిలో ఉండదు, అంటే ఎవరిలో వస్తుంది, ఎందువల్ల ఇలా జరుగుతుంది? నార్మల్గా ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఇటువంటి జబ్బులు ఏమీ బయటకి రావు. కానీ కొన్ని కండిషన్స్, ఎక్కువగా మనందరికీ తెలుసు ఆడవాళ్ళలో 80% ఆడవాళ్ళలోనే చూస్తూ ఉంటాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆడవాళ్ళలో 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్స్ క్రోమోజోమ్ మీద ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ జీన్స్ పర్టికులర్గా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది డబుల్గా ఓవర్ ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల కూడా అది సరిగ్గా పనిచేయనప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఇంకొంచెం తీవ్రతంగా ఆడవాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. రెండోది ఈస్ట్రోజన్, రిప్రొడక్టివ్ ఫేజ్, అంటే 20 to 40 years మధ్యలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటాయి. మెనోపాజ్ తర్వాత అవి తగ్గుతాయి. సో ఆ పీరియడ్లో కూడా ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ఎక్కువ బాడీలో ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది విమెన్లో. కానీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ తప్పుగా పనిచేస్తున్నప్పుడు అది కూడా ఎక్కువగానే ఉండి జబ్బు బయటపడవచ్చు. థర్డ్, ప్రెగ్నెన్సీలో కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, ప్రెగ్నెన్సీ ఈజ్ అ ఫిజియలాజికల్ స్ట్రెస్, సో ఇట్స్ అ స్ట్రెస్ఫుల్ కండిషన్. దాంట్లో కూడా అండర్లయింగ్ జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు అవి బయటపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫోర్త్, యాసెట్ స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఎక్కువ బయటకు చెప్పుకోకపోవడం, అదర్ ఎమోషనల్, సైకలాజికల్ స్ట్రెస్, ఇవన్నీ కూడా ఇంకొక ట్రిగ్గర్ అండర్లయింగ్ ఆటో ఇమ్యూనిటీని బయట పరచడానికి. సో ఫ్యామిలీలో ఎవరికైనా కీలవాతం ఉన్నా కూడా దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ డెవలప్ అవ్వడానికి. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, అంటే దీనికి పర్టికులర్ ఏజ్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉంటుందా, ఈ ఏజ్ నుంచే వస్తుంది అనుకోవడానికి? అంటే ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమైనా తక్కువ ఏజ్ లో కూడా రావడం అలా ఏమైనా చూస్తున్నామా? యాక్చువల్లీ ఏజ్ రెస్ట్రిక్షన్ అంటూ ఏం లేదండి. ఈవెన్ చాలా చిన్న పిల్లల్లో కూడా కీలవాతం చూస్తూ ఉంటాం, అలా అని పెద్దవాళ్ళలో కూడా అన్ని రకాలైనటువంటి కీలవాతాలు చూస్తూ ఉంటాం. కామన్గా రిప్రొడక్టివ్ ఏజ్లో చూస్తాము, బట్ దెర్స్ నో ఎక్సెప్షన్. జువెనైల్ ఆర్థరైటిస్లో కూడా చాలా రకాలు చూస్తూ ఉంటాం. మయోసైటిస్ చూస్తూ ఉంటాం, జువెనైల్ మయోసైటిస్ చూస్తూ ఉంటాం. లూపస్ కూడా జువెనైల్
పేషెంట్స్లో చూస్తూ ఉంటాం, అలాగే ఎల్డర్లీ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఇంకొక క్వశ్చన్ మీరు అడిగింది అంటే ఏజ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైనా Right. త్వరగా So, వస్తున్నాయి అనుకోవచ్చు. త్వరగా వస్తున్నాయి అని చెప్పలేం. యాక్చువల్లీ ఈ జబ్బులన్నీ కూడా ఇదివరకు కాలంలో ఈజిప్షియన్ టైమ్స్లో కూడా ఈ యాంకైలోసింగ్ స్పాండిలైటిస్ ఏదైతే చెప్పామో అక్కడ కూడా సైక్రోఇలియాక్ జాయింట్స్ ఫ్యూజ్ అయ్యి ఉన్నది మనం గమనించామన్నమాట. సో ఇవన్నీ పాతకాలం జబ్బులే. ఇప్పుడు మేబీ అవేర్నెస్ పెరిగి టెస్టింగ్ విధానాలు టెస్ట్ చేయడం కూడా పెరగడం వల్ల మేబీ ఐడెంటిఫై ఎక్కువ అవుతున్నాయి అనొచ్చు. అండ్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్గా నిజంగానే నెంబర్స్ పెరుగుతున్నాయా, ఈ మన లైఫ్ స్టైల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ తీసుకుని నిజంగానే నెంబర్స్ పెరుగుతున్నాయా అని ఆ రెండు ఇవి ఉన్నాయి. మనకి రిజిస్టర్డ్ డేటాబేసెస్ అన్నవి తక్కువ ఇండియాలో, లైక్ సో దట్ నెంబర్స్ ట్రాక్ చేసి పెరుగుతున్నాయి అని చెప్పడానికి. బట్ ఎస్, ఆఫ్ లేట్ ఎక్కువగానే చూస్తున్నాం. ఓకే. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఎన్ని రకాలు ఉన్నాయో మీరు చెప్పారు. అంటే వీటన్నిటికీ కూడా లక్షణాలు అనేవి సేమ్ ఉంటాయా? అన్నిట్లో కామన్గా జాయింట్ పెయిన్స్ అయితే ఉంటాయి. ఓకే. కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం, అంటే సాయంత్రం అయ్యేప్పటికీ అలసిపోవడం, జ్వరం వచ్చినట్టు ఉండడం, వెయిట్ లాస్ అవ్వడం, జుట్టు రాలిపోవడం. నార్మల్గా మనకి పర్ డే 100 strands రాలడం కూడా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. కానీ అలా కాకుండా దూతున్నప్పుడు చిక్కులుగా మొత్తం ఊడిపోవడం కానీ, లేదా పొద్దున లేవంగానే పిల్లో మీద స్ట్రాండ్స్ లాగా ఉండడం కానీ గమనిస్తే అది అబ్నార్మల్ హెయిర్ లాస్. సో అలా ఉండడం కామన్గా అన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఉండొచ్చు. కానీ ఒక్కదానికి ప్యాటర్న్ ఆఫ్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ అండ్ అసోసియేటెడ్ అదర్ సిమ్టమ్స్, ఇంటర్నల్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ బట్టి వాటిని డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే చిన్న జాయింట్స్, చేతి వేలల్లో ఉన్న చిన్న జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 2 sides అంటే బైలాటరల్ చూస్తూ ఉంటాం కామన్గా. అదే స్పాండైలో ఆర్థరైటిస్లో ఏంటంటే లార్జ్ జాయింట్స్ అండ్ ఏక్సియల్ స్కెలిటన్, అంటే నడుంలో ఉన్నటువంటి జాయింట్స్, పెద్ద జాయింట్స్, నీస్, హిప్స్, షోల్డర్స్, ఇవి ఇన్వాల్వ్మెంట్. అలా ప్యాటర్న్ బట్టి డిఫరెన్షియేట్ చేయొచ్చు. రెండోది స్కిన్ సిమ్టమ్స్ బట్టి. మనం అనుకున్నట్టు ఇందాక ర్యాషెస్, ఎండలోకి వెళ్తే చర్మం ఎర్రబడ్డం, మంట రావడం, లేదా ఏమైనా ర్యాషెస్లా రావడం, నోట్లో పుండ్లు రావడం, చేతి వేలల్లో చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు రంగు మారడం, తెల్లగా, ఎర్రగా, నీలి రంగులో మారడం. వీటి బట్టి సిస్టమిక్ స్క్లీరోసిస్ లేదంటే లూపస్ అటువంటివి కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఓకే. వీటిని డయాగ్నోస్ చేసే టెస్ట్లు ఏముంటాయి మ్యామ్? పేషెంట్కి ఉన్న సిమ్టమ్స్ బట్టి మనం ఏవైతే ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉండొచ్చు అనుకుంటామో దాన్ని బట్టి రక్త పరీక్షలు అడ్వైస్ చేయడం జరుగుతుంది. లేదు అంటే కొన్ని ఇమేజింగ్, అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ చేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ టెస్ట్ వరకు వస్తే మనం ఇండైరెక్ట్గా బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, సి రియాక్టివ్ ప్రోటీన్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, ESR, CRP కామన్గా వింటూ ఉంటాం. ఇవి పెరిగి ఉంటాయి. అవి కాకుండా పర్టిక్యులర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి స్పెసిఫిక్ సిరాలజీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకుంటే IgM-RF యాంటీబాడీ, యాంటీ-CCP యాంటీబాడీ అని కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ఇవి ఏంటంటే నిర్ధారణకి ఇంకొంచెం హెల్ప్ చేస్తాయి. అవి పాజిటివ్ ఉంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయ్యే అవకాశం ఎక్కువ. అట్లా అని అవి నెగిటివ్ అయితే జబ్బు లేదని కూడా కాదు. కొంతమంది సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాం, ఎవరికైతే ఈ టెస్ట్ నెగిటివ్ ఉంటాయో అయినా కూడా వాళ్ళకి కీలవాతం ఉండొచ్చు. ఓకే. అండ్ లూపస్ వరకు వస్తే అదర్ టెస్ట్ లైక్ ANA ప్రొఫైల్ ఇవి చూస్తూ ఉంటాం. ఓకే. సో జనరల్గా మనం కొన్ని వ్యాధుల గురించి చూస్తే తెలియకుండా ఏదో ఒక టెస్ట్ చేసుకున్నప్పుడు మనకు తెలియకుండా బయటపడుతూ ఉంటాయి. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా అలా బయటపడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ అట్లా బయటపడే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ జస్ట్ బ్లడ్ టెస్ట్లో పాజిటివ్ ఉంది కాబట్టి వాళ్ళకి జబ్బు ఉంది అని చెప్పడం కష్టం. చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ లాస్, అబార్షన్స్ వల్ల ఇట్లా కొన్ని ఆటోఇమ్యూన్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ర్యాండమ్గా కొన్ని యాంటీబాడీస్ పాజిటివ్ ఉండొచ్చు. దట్ కుడ్ బి రిలేటెడ్ టు ది అబార్షన్స్ ఆర్ మైట్ నాట్. సో అట్లా బార్డర్ లైన్ పాజిటివ్ రావడం, ఆర్ పేషెంట్కి అటువంటి ఇబ్బందులు ఏమి, యాంటీబాడీ రిలేటెడ్ జబ్బు ఆవిడకి ఏమీ లేకపోవడం, అలాంటి కండిషన్లో వీ కెనాట్ సే దట్ వాళ్ళకి జబ్బు ఉంది అని. ర్యాండమ్గా ఒక 100 మెంబర్స్లో టెస్ట్ చేస్తే 1-2 మెంబర్స్కి పాజిటివ్ రావచ్చు, బట్ దే డోంట్ హ్యావ్ టు హ్యావ్ ద ఆటోఇమ్యూన్ డిసీజ్. సో వీటిని ఏమంటామంటే ప్రీ క్లినికల్ డిసీజ్ అంటాం. ఇంకా జబ్బు అయితే రాలేదు, ఆ టెండెన్సీ అయితే ఉంది. సో అవుట్ ఆఫ్ దీస్
ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ మైట్ నాట్ డెవలప్ ద డిసీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు, బట్ ఆ టెండెన్సీ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సిమ్టమ్స్ ఏమి రావచ్చు అన్నది అవగాహనలో ఉంచుకోవాలి. ఒకవేళ సిమ్టమ్స్ వస్తే యూ షుడ్ కన్సల్ట్ యువర్ రుమటాలజిస్ట్. దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అన్నది. ఓకే. సో జనరల్ గా బీపీ, షుగర్ ఇవి చూసుకుంటే మనకి వంశపారపర్యంగా అలా వస్తూ ఉంటాయి కదా మేడం, అమ్మ నుంచి నాన్న నుంచి అలా వస్తూ ఉంటాయి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? పేరెంట్స్లో ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది అంటే పిల్లల్లో వచ్చే అవకాశం నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది. బట్ సేమ్ ఆటోఇమ్యూన్ డిసీజే రావాల్సిన అవసరం లేదు, వేరే డిసీజ్లా కూడా మేనిఫెస్ట్ అవ్వచ్చు. ఇట్స్ జస్ట్ దట్ నార్మల్ హెల్తీ పేరెంట్స్తో కంపేర్ చేస్తే ఈ పిల్లలకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అసలు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా ఉండాలంటే మనం ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకుంటే సరిపోతుందా మేడం? ఇమ్యూనిటీ బిల్డప్ అని చెప్పలేము, ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ అవ్వడం వల్ల వచ్చిన జబ్బు కాదు. ఓకే. అవి ఇమ్యూనో డెఫిషియన్సీ డిసీజెస్ అంటాం. ఏవైతే ఇమ్యూన్ సిస్టమ్ డెఫిషియెంట్గా ఉండడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ జబ్బులు ఏవైతే ఉంటాయో, ఇది ఇమ్యూన్ సిస్టమ్ మాల్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ వల్ల వచ్చే జబ్బులు. అది సరిగ్గా అది చేయాల్సిన పని చేయకుండా తప్పుగా మన టిష్యూస్ని ఎఫెక్ట్ చేయడం వల్ల వచ్చింది. సో ఇమ్యూన్ సిస్టమ్ బిల్డప్ చేసుకోవడం వల్ల తగ్గవు. దేర్ ఆర్ మెడికేషన్, వీటిని డిమార్డ్స్ అంటాం, డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీరుమాటిక్ డ్రగ్స్ అంటాం. అవి కాకుండా కొత్తగా వి ఆల్సో హ్యావ్ బయాలజిక్స్, ఇంజెక్టబుల్ డ్రగ్స్ వచ్చినాయి. లేటెస్ట్గా ఈవెన్ ఆల్మోస్ట్ క్యూర్ అనేలాగా కార్ టీ సెల్ థెరపీ అని వచ్చింది. సో ఇవి ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసే విధానంగా చేసే మందులు అనమాట. సో వాటి వల్ల మనం నియంత్రించగలం, కంట్రోల్లో పెట్టగలం, వాటి వల్ల అయ్యే డ్యామేజ్ని ఆపగలం. బట్ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తే ఈ డిసీజెస్ రావా అన్నది కరెక్ట్ కాదు. ఓకే. సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత, అంటే మీరు చెప్పిన లక్షణాలు ఉన్నాయి అని చెప్పి చూసిన తర్వాత కూడా చాలా మంది లాంగ్ టైం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏముందిలే అంటే చుట్టూ రాలిపోవడమే కదా, ఇవే కదా తగ్గిపోతాయి అన్నట్టు. అంటే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల? సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఐడెంటిఫై అయిన తర్వాత మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత డ్యామేజ్ని ప్రివెంట్ చేయగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిసే తీసుకుంటే జాయింట్ పెయిన్, స్వెల్లింగ్లా వస్తుంది. కానీ అదే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెమ్మదిగా ఈ వేళ్ళు వంకర్లు అవ్వడం జరుగుతాయి. సో ఒకసారి వంకర్లు స్టార్ట్ అయిన తర్వాత అయిన దాన్ని మళ్ళీ మనం మందులు ఇచ్చినా కూడా సేమ్ లైక్ బిఫోర్ కంప్లీట్గా నార్మల్గా రాకపోవచ్చు. అలాగే జాయింటే కాకుండా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం, లంగ్స్ కూడా ఎఫెక్ట్ చేయొచ్చు ఇదే రుమటాయిడ్ ఆర్థరైటిస్. వాళ్ళల్లో కూడా కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాన్ని ఆపగలం, దాని తీవ్రతని తగ్గించగలం. అదే లంగ్ డ్యామేజ్ అయిపోయి ఆల్రెడీ ఫైబ్రోసిస్ అయిపోయిన తర్వాత అగైన్ మన దగ్గర ఉన్న ఆప్షన్స్ లిమిటెడ్ అయిపోతాయి. సో డ్యామేజ్ అయ్యే లోపు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంటుంది, మీ జబ్బు ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, డ్యామేజ్ని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? అంటే మెడికేషన్తో తగ్గిపోతుందా మ్యాక్సిమం? యా, ఓరల్గా ఇచ్చే మందులే ఉంటాయి ఇనీషియల్గా. మేబీ స్టీరాయిడ్స్ ఆర్ నాన్ స్టీరాయిడల్ డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని కండిషన్స్లో స్టీరాయిడ్స్ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని జబ్బుల్లో ఏంటంటే జస్ట్ బ్రిడ్జ్ థెరపీ లాగా, అంటే మనం వాడే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీరుమాటిక్ డ్రగ్స్ మనం మందులు తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కొంత టైం పడుతుంది అవి పనిచేసి దాని ఇఫెక్ట్ తెలియడానికి, 4 to 6 weeks అయినా పడుతుంది. సో ఆ టైంలో పేషెంట్ సిమ్టమ్స్ని కంట్రోల్ చేయడానికి స్టీరాయిడ్స్ అన్నవి స్మాల్ డోస్, చాలా చిన్న మోతాదులో బ్రిడ్జ్ థెరపీలా వాడడం జరుగుతుంది. బట్ అట్లా అని కొన్ని కండిషన్స్, సివియర్ కండిషన్స్లో ఈవెన్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉండొచ్చు. అది కాకుండా ఏవైతే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీరుమాటిక్ డ్రగ్స్ అన్నామో ఇవి కూడా కొన్ని నోట్ నుంచి తీసుకునే మందులే ఉంటాయి. మీథోట్రెక్సేట్ అని కానీ, హెచ్సిక్యూ అని కానీ, సల్ఫసాలజిన్, లెఫ్లునమైడ్, ఇవన్నీ కామన్గా వాడుతున్న పేషెంట్స్కి తెలిసే ఉండే మందులే. కొన్ని కండిషన్స్లో వీటితో నియంత్రణ అవ్వలేదు అంటే వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ కాల్డ్ బయాలజిక్స్. ఇవి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంజెక్టబుల్ ఫామ్లో వస్తాయి, సబ్క్యూటేనియస్ ఆర్ ఐవి ఇంజెక్షన్స్లో వస్తాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు దాన్ ఈ ఓరల్ వాడే డిమార్ట్స్ కన్నా కూడా. కాకపోతే వాటి అవసరం ఉన్నప్పుడు వాడినప్పుడు చాలా మంచి రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. ఓకే, కాలర్స్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి,
మీ పేరు? నా పేరు కృష్ణవేణి మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం నాది ఎర్లీ మార్నింగ్ లేచి పని చేసుకోలేకపోతున్నాను. హ్యాండ్స్ ఇలా ఫ్రెష్ అవ్వట్లేదు మేడం. నరాలు చాలా ప్రాబ్లం అవుతున్నాయి మేడం. ఎంత కాలం నుంచి ఉందమ్మా? ఇది 6 నెలలు 7 నెలల నుంచి ఉంది మేడం. ఓకే. అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాయి మేడం. అలాగని 11 గంటల వరకు, అంటే ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 11 వరకు మేడం ఏదైనా పని చేసేటప్పుడు అలా కొంచెం తగ్గుతుంది. మళ్ళీ ఈవినింగ్ అయితే చీజ్ కానీ లేకపోతే ఇంకేమైనా బరువు ఐటమ్స్ పట్టుకోలేకపోతున్నాను మేడం. మీరు చెప్పిన సిమ్టమ్స్ కీలవాతం లాగే ఉన్నాయమ్మా. పొద్దున లేవంగానే స్టిఫ్గా ఉండడం, పోను కొంచెం పని చేసుకుంటే తగ్గడం, మళ్ళీ రాత్రికి పెరగడం, ఈ సిమ్టమ్స్ బట్టి కీలవాతంలానే అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని ఒక్కసారి కలిసి కొన్ని రక్త పరీక్షలు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఆ రక్త పరీక్షలు చేయించుకుని దాన్ని బట్టి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. మేడం, ఇక మన ఇండియాలో చూసుకుంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇండియాలో ఎక్కువగా ఏవి ఉన్నాయంటారు? సో వరల్డ్ వైడ్ అండ్ మన డేటా కూడా చెప్పేది కామన్ కండిషన్స్ మనం చూసేది రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇది కూడా మళ్ళీ అగైన్ కామన్గా ఫీమేల్స్లోనే చూస్తూ ఉంటాం. అవును. దాని తర్వాత లాట్ ఆఫ్ అదర్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ లూపస్ అనుకున్నాము, జాగ్రెన్, సిస్టమిక్ స్క్లిరోసిస్, మయోసైటిస్ ఎక్కడైతే కండరాలు ఎఫెక్ట్ అవుతాయో అవి, అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఈవెన్ గౌట్ కూడా ఒక ఆటోఇమ్యూన్ కండిషనే. అండ్ ఈవెన్ పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్, జువెనైల్ మయోసైటిస్, జువెనైల్ లూపస్ చూస్తూ ఉంటాం. సోరియాసిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇవి కూడా ఆటోఇమ్యూన్ డిసీజెస్. తర్వాత వాస్క్యులైటిస్ అంటాం. ఎలా అయితే జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో అట్లానే రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇది ఎటువంటి సైజ్ రక్తనాళమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. లార్జ్ వెజల్స్, అయోటా వాటిని ఇన్వాల్వ్ చేస్తే లార్జ్ వెజల్ వాస్క్యులైటిస్ అంటాం. మీడియం వెజల్ వాస్క్యులైటిస్, స్మాల్ వెజల్ వాస్క్యులైటిస్, దాంట్లో వేరే మల్టిపుల్ రకాలు ఉంటాయి. కామన్గా పేషెంట్స్కి ఏంటంటే చిన్న చిన్న ఎర్ర మచ్చల్లాగా కాళ్ళ మీద, లేదా అల్సర్స్ లాగా, మానని పుండ్లు, చాలా కాలం నుంచి మానని పుండ్లు లాగా, కొంతమందికి ఈవెన్ హెడ్ ఏక్, గిడ్డినెస్ అట్లా ప్రెజెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణ అండి, మాది తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే. మాట్లాడండి. హలో, చెప్పండి. మేడం, చెప్పండి. బాగా వస్తుంది అంటే దేనికి వస్తుందంటే ఎదుగుంటే తగ్గినంత దేనికి టాబ్లెట్. మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తారా? ఇప్పుడు నరాలు అనేది ఇట్లా పట్టేస్తుంటాయండి అప్పుడప్పుడు. ఓకే. అది దానికోసము టాబ్లెట్లు వాడాలా లేకపోతే టెస్టులు చేయించుకోవాలా, ఏం చేయాలి? నరాలు పట్టేయడం అన్నది చాలా కారణాల వల్ల అవ్వచ్చండి. మీరు డాక్టర్తో ఫిజికల్గా చూపించుకున్నప్పుడు వాళ్ళు అది నరాల ఇబ్బందా, కీళ్ళ ఇబ్బందా, కండరాల ఇబ్బందా అన్నది కొన్ని ఎగ్జామినేషన్ మిమ్మల్ని చూడడం జరుగుతుంది. దాన్ని బట్టి పరీక్షలు చేస్తారు. అప్పుడు కారణం ఏంటి తెలుసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చినప్పుడు మేడం ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే ఎవరిలో ఎంత టైం పడుతుంది నార్మల్గా ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి, మనం ఆటోఇమ్యూన్ డిసీజ్ తగ్గడానికి? డయాగ్నోసిస్ ఎర్లీగా, అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత డయాగ్నోసిస్ ఎర్లీగా అయ్యి ట్రీట్మెంట్ ఎర్లీగా ఇచ్చిన వాళ్ళకి తొందరగా మందులు టేపర్ చేసి ఆపేయడం కూడా జరగవచ్చు. మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ ఆ జబ్బు వస్తుందా రాదా, అంటే రిలాప్స్ అంటాం, మళ్ళీ వస్తుందా రాదా అన్నది వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఎవరిలో అయితే తొందరగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తామో వాళ్ళలో రిలాప్స్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ స్టార్టింగ్ ట్రీట్మెంట్ ఎర్లీ అనమాట. ఎంతకాలం అనడానికి ఒక టైం లిమిట్ అంటూ ఉండదు, బికాస్ ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే తీసుకుంటే కొంతమందికి ఇన్సులిన్ అవసరం పడుతుంది, కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్తో సరిపోతుంది. అట్లాగే ట్రీట్మెంట్ రెస్పాన్స్ బట్టి కొంతమంది పేషెంట్స్కి ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసిన టాబ్లెట్స్తోనే గుడ్ రెస్పాన్స్ రావచ్చు 6 months to 1 year. ఆ తర్వాత కంప్లీట్గా నార్మల్ ఉన్నారు అంటే నెమ్మదిగా మందులు తగ్గించడం కూడా స్టార్ట్ చేస్తాం. టేపరింగ్ ఆఫ్ మెడికేషన్స్ అంటాం. టేపర్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి కీలవాతం ఏం పెరగట్లేదు అనుకుంటే ఆపేయడం కూడా చేయొచ్చు.
బట్ ఇన్ కేస్ మనం ఇచ్చే ఓరల్ మందులతో రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మనం ఇంజెక్టబుల్స్ బయాలజిక్స్కి ఎస్కలేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం మేడం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్కారం. అమ్మ మీ పేరు? నా పేరు శ్రీవేణి. డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే చెప్పండి అమ్మా, శ్రీవేణి. మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నా సమస్య అర్థమాట్లు క్లినిక్లు వస్తున్నాయండి. నరాలు తెచ్చుకున్నా క్లినిక్లు తగ్గట్లేదండి. అమ్మ అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్ గా చెప్పండి. మెల్ల నరాలు మిక్కిలిగా ఉంటాయండి. అక్కడ మెల్ల నరాలు కూడా తెచ్చుకున్నా అర్థమాట్లు క్లినిక్లు చెడిపోయండి. ఒళ్ళంతా నొప్పులుగా ఉంటదండి. ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయమ్మా? కీళ్ళల్లోనే నొప్పులు వాపులు ఉన్నాయా? మెల్లనరాల్లో బాగా పెద్దేసినట్టు ఉంటాయండి. మెడ నరాలు. కీళ్ళకి. ఓకే. సో మెడ నరాలు నొప్పికి కీళ్ళవాతమే కారణం అయి ఉండక్కర్లేదమ్మా, వేరే కారణాలు కూడా ఉంటాయి. సర్వైకల్ స్పాండిలోసిస్ అట్లా అంటాము. మీ వెయిట్ ప్లస్ మీకు చేతుల్లోకి తిమ్మిర్లు అట్లా ఏమన్నా వస్తున్నాయా లేదా చూసుకుని దాన్ని బట్టి మోస్ట్ లైక్లీ ఒక ఎక్స్రే ఆఫ్ సర్వైకల్ స్పైన్ అయి చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. దాన్ని బట్టి డయాగ్నోసిస్ ఏంటి తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం మేడం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు అరుణ మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా, మీ సమస్య ఏంటో అడగండి. ఓకే మేడం. చెప్పండి అమ్మా. మేడం చెప్పండి. హలో. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. మేడం 2023 సంవత్సరం ఐటీబీ ఉంది మేడం. నాకు హెవీ బ్లీడింగ్, ప్లేట్లెట్స్ పడిపోవడం. ఓకే. హాస్పిటల్లో చూపించుకున్నాను మేడం. చూపించుకుంటే అన్ని టెస్ట్ చేసి ఐటీపీ అని చెప్పారు మేడం. ఐటీపీ అని చెప్పారు మేడం. దానికి స్టెరాయిడ్ ఇప్పుడు మందులు వాడుతున్నారా అమ్మా? కొన్నాళ్ళు వాడాను మేడం. మందులు వాడితేనే ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి. అవి ఆపేస్తే స్టెరాయిడ్స్ ఆపేస్తే తగ్గిపోతుంది. ఉత్తి స్టీరాయిడ్సే వాడారా? స్టీరాయిడ్ కాకుండా వేరే ఏమైనా మందులు ఇచ్చారా? అవే ఇచ్చారు మేడం. స్టెరాయిడ్స్ 20 mg వాడుతున్నాను మేడం. అవి వాడితేనే ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి, లేదంటే తగ్గిపోతున్నాయి. ఓకే. అలాంటప్పుడు క్రానిక్ స్టీరాయిడ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు స్టీరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ అంటే వేరే మందులు కూడా ఉంటాయమ్మా. అవి స్టార్ట్ చేసి నెమ్మదిగా స్టీరాయిడ్స్ తగ్గించవచ్చు. సో మీరు దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్ని కానీ హెమటాలజిస్ట్ని కానీ ఒకసారి కలవండి. మేడం ఇక అంటే ఇప్పుడు వన్స్ ట్రీట్మెంట్ అయిపోయి క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యా, సో రిలాప్స్ అని ఏదైతే అంటామో మనం మందులు ఆపేసిన తర్వాత ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ కెన్ హ్యావ్ అ రిలాప్స్. సో ఎవరిలో రిలాప్స్ అవుతుంది, ఎవరిలో రిలాప్స్ అవ్వదు అనేది ఖచ్చితంగా చెప్పడానికి ఉండదు, కానీ దేర్ ఆర్ సమ్ ప్రెడిక్టర్స్ అనొచ్చు. సో డిలే ఇన్ ట్రీట్మెంట్ ఉన్న, డిసీజ్ యాక్టివిటీ హై ఉన్న, సడన్గా మందులు ఆపేసిన రిలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు రుమటాలజిస్ట్తో డాక్టర్తో కన్సల్ట్ అయ్యి నెమ్మదిగా మీ డిసీజ్ యాక్టివిటీ బట్టి అది చూసి మందులు తగ్గించాలా లేదా అన్నది డాక్టర్ డిసైడ్ అయ్యి అప్పుడు మానేస్తే మీకు రిలాప్స్ అయ్యే అవకాశం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాం. హలో, నా పేరు ఉంది. మాట్లాడండి అమ్మా డాక్టర్తో, మీ సమస్య ఏంటో అడగండి. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఎడం చెయ్యి ఒక్కటే కలుపుకుంటాం, అలా నొప్పిగా అవుతుందండి. ఎడం చెయ్యి మొత్తం అమ్మ? మొత్తం భుజాల దగ్గర ఒక వెనకన్నప్పుడు కూర్చొని కింద చెయ్యాలి చేసినప్పుడు కలుపుకోమని కొంచెం సేపు నొప్పి వస్తుందండి. మీ వయసు ఎంతమ్మా? 55. ఓకే. అదొక్క జాయింట్ తప్ప వేరే ఇంకెక్కడా ఇబ్బంది లేదా? నాకు ఎక్కడ ఇబ్బంది లేదండి. చేతులు కొంచెం నిద్రపోయినప్పుడు మొత్తుగా అనిపిస్తుంది లైట్. 2 చేతులు. ఓకే. సో ఒక్కసారి షోల్డర్ ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. దగ్గరలో ఒకసారి డాక్టర్కి చూపించండి. షోల్డర్ ఎగ్జామినేషన్ బట్టి మీ ఏజ్ కూడా కన్సిడర్ చేసి అది అరుగుదల వల్ల వచ్చిందా లేదా కీలవాతమా అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. మేడం ఇక ఇందాక ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో కూడా మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పారు కదా, అంటే వన్స్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉందని తెలిసినప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా? క్యూర్ అయిన తర్వాత మాత్రమే చేసుకోవాలి?
క్యూర్ కాదు, అట్లీస్ట్ కంట్రోల్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న ఆటోఇమ్యూన్ కండిషన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్లో ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఫ్లేయర్ అవుతాయి, అంటే పెరుగుతాయి. జబ్బు వల్ల మదర్ ప్రాణానికి బిడ్డ ప్రాణానికి కూడా హానికరం అన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాడే మందుల వల్ల కూడా బేబీకి ప్రాణహాని ఉండొచ్చు, ఓకే. ఆర్ ఫీటల్ అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో ఈ 2 కారణాలకి బెటర్ అవుట్కమ్ ఉండాలి అండ్ బేబీ హెల్తీగా ఉండాలి. కాబట్టి మీ జబ్బు కంట్రోల్లో ఉందా లేదా అన్నది ఫస్ట్ డాక్టర్తో కన్సల్ట్ చేసుకుని లాస్ట్ 6 months డిసీజ్ కంట్రోల్లో ఉంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అన్నప్పుడు మీ అవుట్కమ్స్, ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. రెండోది మందులు కూడా మార్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీథోట్రెక్సైడ్ వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీకి అడ్వైస్ చేయము. సో మీరు ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు అన్నప్పుడు మందులు కూడా మార్చడం జరుగుతుంది, విచ్ ఆర్ ప్రెగ్నెన్సీ కాంప్లైంట్ అన్నమాట. సో డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు, బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.